రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మేట్లో 400 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పంపిణీ చేశారు. ఈ పథకం పేదింటి ఆర్థిక భారాన్ని తీరుస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో నియోజకవర్గంలో 10,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2.5 ఏళ్లలో ఇబ్రహీంపట్నంకు 3,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చామన్నారు. ఏదైతే గ్రామం పిలుస్తామో ఆ గ్రామ లబ్ధిదారులతో పాటు ఆ గ్రామ ప్రజాప్రతినిధులు సర్పంచులు వారు మాత్రం వచ్చి ఆ చెక్కుల పంపిణీ అయిపోయినాక వాళ్ళు పక్కన జరిగితే మిగతా గ్రామంలో రేషన్ కార్డు లేక ఎంతో అవసరం కొంతమంది